గత కొన్ని రోజులుగా చూసుకుంటే గిరిజన ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానివ్వండి, వ్యవస్థలు నిర్వీర్యం చేయటము, మా యొక్క గిరిజనుల యొక్క చట్టాలని హరించే విధంగా ప్రధానంగా 2 ఇష్యూస్ మీద ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. మొదటిది జీవో నెంబర్ 3, 100% ఉపాధ్యాయ ఉద్యోగాల అవకాశాలు ఏదైతే ఉన్నాయో 100కి 100% గిరిజనులకి, స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి కేటాయించాలని చెప్తున్నటువంటి జీవోని 2020లో సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాజకీయంగా వాడుకొని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆ జీవో రద్దయింది, పార్టీ రద్దు చేసింది. అనేక సందర్భాల్లో క్యాంపెయినింగ్లో మేము అధికారంలోకి వస్తే గిరిజనులకి మళ్ళీ న్యాయం చేస్తాము, జీవోని పునరుద్ధరిస్తాము, లేదా ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గిరిజన ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు అధికారం చేపట్టారు, 164 సీట్లు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. కూటమిగా వచ్చినటువంటి 3 పార్టీలు ఉపన్యాసాలతో ఉదరగొట్టి గిరిజనులను మభ్యపెట్టడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి నెలలోనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాము, లేకపోతే ప్రత్యామ్నాయ జీవోని తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఇంకా ఈ రోజు కూడా సాకులు చెప్తూనే కాలం గడిపేస్తూ ఉన్నారు. దీని మీద మేము స్టడీ చేస్తున్నాము, సైంటిఫిక్గా దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ ఇబ్బంది వాటిల్లకుండా పటిష్టంగా దీన్ని అమలు చేసేదానికి మేము చర్యలు చేపడుతున్నామని కాలయాపన చేసే పరిస్థితి ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలో ఉంది. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు 275 జీవో మేమే తీసుకొచ్చాము, జీవో నెంబర్ 3 మేమే తీసుకొచ్చామని. ధైర్యంగా చెప్పండి, జీవో నెంబర్ 97 కూడా మీరే తీసుకొచ్చారని. జీవో నెంబర్ 97 గిరిజనుల యొక్క బతుకులే ప్రశ్నార్థకంగా మార్చి ఒక భయంకరమైనటువంటి జీవో, బాక్సైట్ తవ్వకాలు జరిపేది. ఆ 97 జీవో కూడా మీరే తీసుకొచ్చారనే ధైర్యం, సాహసం మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అదేవిధంగా ఈరోజు మరొక అంశం 1/70 యాక్ట్ని కూడా సవరించాలని చెప్పేసి కొంతమంది గిరిజనేతరులందరూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. 1700 మంది గిరిజనేతరులు వేస్తే ఈ రోజు కూడా కనీసం ఏ రకమైనటువంటి స్పందన కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి లేదు. 1/70 యాక్ట్ని పటిష్టంగా అమలు చేస్తామని కానీ, గిరిజనులకి మేము అండగా ఉంటామని చెప్పే పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితులు లేవు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మేము ప్రభుత్వంలో ఉండేటప్పుడు పోలవరంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా పరామర్శించినటువంటి తరుణంలో చాలా మంది ఇల్లులు కోల్పోయినటువంటి గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ట్రైబల్స్కి ఎలాగైతే ఇస్తా ఉన్నారో మాకు కూడా భూమి ఇవ్వండి, మేము కూడా ఇల్లు నిర్మాణం చేసుకుంటామని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధను అర్థం చేసుకుంటూనే సున్నితంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆయన చెప్పినటువంటి మాటలు, షెడ్యూల్ 5 పరిధిలో 1/70 యాక్ట్ అనేది అమల్లో ఉంటుంది, అఫీషియల్గా గిరిజనేతరులకి మేము అనౌన్స్ చేయడానికి లేదు, మేము ఇవ్వలేమమ్మా, అది కాకుండా మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా మేము చేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది మీ నాయకుడికి మా నాయకుడికి ఉన్నటువంటి తేడాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సభాపతిగా, స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి అయ్యన్ పాత్రుడు గారు విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక మీటింగ్లో మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నప్పటికీ కూడా షెడ్యూల్ ప్రాంతంలో ఏదైతే అరకు, పాడేరు అనేది చాలా ప్రకృతితో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతాలు, టూరిజంగా ఇంకా డెవలప్ చేయాలంటే అక్కడ మనకి యాక్ట్ అనేది 1/70 యాక్ట్ అనేది అడ్డుపడుతుంది, దాన్ని ఏమైనా సవరించి చేయగలిగితే
కార్పొరేట్ స్థాయిలో అక్కడ పెట్టుబడిదారులందరూ కూడా పెట్టుబడి పెట్టి ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా అని చెప్పడం అనేది సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ కూటమిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రంపచోడవరం ఎమ్మెల్యే గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతలకి ఇల్లులు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వండి అని ఆన్ రికార్డ్ ఆవిడ మాట్లాడడం జరిగింది. ఈరోజు గిరిజన చట్టాలు, రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలని కూడా నిర్వీర్యం చేసి మా చట్టాలని కూడా సవరణ చేస్తూ మా హక్కుల్ని లాక్కునే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి దయచేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. గిరిజనుల యొక్క చట్టాలు జోలికి వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు అంశాల మీద మొన్న జరిగినటువంటి పాడేరులో భారీగా స్వచ్ఛందంగా గిరిజనులు పార్టిసిపేట్ చేస్తే అక్కడున్నటువంటి కొంతమంది మా గిరిజన నాయకుల మీద అన్యాయంగా ఈరోజు కేసులు బనాయించే పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడ జస్టిస్ కోసం ఎవరు నోరు తెరిచినా కూడా వాళ్ళు నోరుని అణిచివేసే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. ఇది వీరి యొక్క డబుల్ ఇంజిన్ యొక్క సర్కార్ యొక్క నిర్వాహకం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మేము గిరిజనులుగా ఒక వేదిక మీద ఉన్నటువంటి మేమందరూ కూడా చెప్తా ఉన్నాము, మా హయాంలో మేము ఏ మేరకు గిరిజనుల పక్షాన్ని నిలబడి, ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఆ రిజర్వేషన్ బట్టే ఈరోజు మేమందరం కూడా చట్టసభల్లో ఒక పదవిలో ఉన్నటువంటి వాళ్ళము. ఖచ్చితంగా మా జాతి మీద మాకు ఆ గౌరవం ఉంటుంది. మా హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకు కూడా ఉన్నది. మా యొక్క వినతులు ఎప్పుడు ఏం చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు అడిగినా కూడా అపాయింట్మెంట్లు ఇచ్చి ఖచ్చితంగా మా యొక్క బాధల్ని, మా యొక్క సమస్యల్ని విని, ఎందుకంటే ఈరోజు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పుష్ప శ్రీవాణి గారు కానివ్వండి, రాజేందర్ గారు కానివ్వండి, వాళ్ళ అధ్యక్షన అనేక సార్లు కలిసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఎప్పుడు కూడా గిరిజన చట్టాలని హక్కుల్ని కూడా ఆయన గౌరవించే నిర్ణయాలు తీసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా గిరిజనుల్ని ఎక్స్ప్లాయిట్ అయ్యే విధంగా కానివ్వండి, మా యొక్క చట్టాలని నిర్వీర్యం చేసే విధంగా కానీ ఏనాడు కూడా నిర్ణయాలు తీసుకోలేదు, ఎప్పుడు కూడా తీసుకోరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.